ప్రభుని స్తుతిస్తాను. ప్రత్యేకంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు గత కాలం అంతా మనల్ని కాపాడుతూ వచ్చి మరొక సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుని బట్టి స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ ఉపవాస ప్రార్థనలో చేరావడానికి ప్రభు సహాయం చేశాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. తిమోతికి రాసిన పత్రిక రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఈరోజు దేవుడు తన కృప చూపించి మరలా ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి దేవుడు సహాయం చేశాడు. నా మట్టుకు నేనైతే ఈ ప్రార్థనకు రాకూడదని నిర్ణయించుకొని తీర్మానం చేసుకొని బండి పైన పెట్టేసి పడుకుందాం ఈరోజు అని అనుకున్నా. అయితే కరెంట్ పోయింది. కరెంట్ ఏమో రావట్లా. ఇక కరెంట్ లేదు కాబట్టి మనం పడుకోలేము. అంటే మొత్తానికి నేను ప్రార్థనకి వెళ్ళాలన్నమాట. నేను పోతే కరెంట్ వస్తుంది అని మా వాడు ప్రార్థన చేయండి, ఆయన కరెంట్ వస్తుంది రాత్రి చేసావు కదా అంటాడు. రాదురా కరెంటు, నేను పోయిందాక రాదు. కాబట్టి నేను వెళ్తే కరెంట్ వస్తుంది అని నేను వాటితో చెప్పాను. ఇక నేను రెడీ అవుతున్నా, అప్పుడు కరెంట్ వచ్చింది. నాకు అర్థమైంది నేను ప్రార్థనకి వెళ్ళాలని. సరే, ఈ పూట కొన్ని మాటలు మీతో పంచుకొని నేను త్వరగా ముగిస్తా. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుదామా. దేవుని ఎదుటను సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటింపుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదచెలు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవునియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను ఎడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో 10 నిమిషాలు మీరు మాతో మాట్లాడమని, మాకు కావలసిన మాటలు మీరు వినిపింపచేసి మీ గన్నామని మహిమ తెచ్చుకోమని చేరువచ్చిన బిడ్డలు దీవించండి. లైవ్లో తర్వాత విన్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాము, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే ఈ తిమోతికి రాసినటువంటి 2 పత్రికలు పౌలు రాశాడు. మొదటి పత్రిక, రెండవ పత్రిక. ఈ రెండవ పత్రిక ఈ 4వ అధ్యాయంలో పౌలు నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను ఎడలిపోవు కాలము సమీపమయ్యున్నది. నేను ఇప్పుడే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను చంపబట్టడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నేను వెడలిపోయే కాలము చాలా సమీపంగా ఉంది అని చెప్తూ, ఇక నుంచి నేను నీకు కనపడను, నీకే కాదు ఈ ప్రపంచంలో ఉన్న వారికి ఎవరికి నేను కనపడను, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను, దేవుని కొరకై నేను ప్రాణార్పణగా
నేను అర్పించుకోబోతున్నాను అని తిమోతికి రాస్తూ ఆ చివరి మాటలు మనం గమనిస్తూ వస్తాం. అయితే ఈ చివరి మాట చెప్పేటప్పటికి అపోస్తలుడైన పౌలు తిమోతితో ఒక మంచి మాట అంటాడు. చూడండి, ఇక్కడ ఈ 5 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని ఎదుటను, సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతోడు, ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, దేవుని ఎదుట సాక్ష్యం చెప్తున్నాడు, దేవుని ఎదుట ప్రమాణంతో చెప్తున్నాడు. నేనేం చెప్తున్నానంటే, పౌలుతో తిమోతితో అంటాడు, వాక్యమును ప్రకటించుము. వాక్యాన్ని ఏం చేయాలి? నువ్వు ప్రకటించేయి. ఈ మధ్య నేను ఒక ఇంటర్వ్యూ వింటా వచ్చా. ఆయన పేరు జాన్ విక్టర్. మీరు కావాలంటే యూట్యూబ్లో వినండి, చాలా బాగుంటుంది. సాంగ్ ఆఫ్ సియోన్ అని కొడితే జాన్ విక్టర్ అని ఒక అద్భుతమైన సేవకుడు కనిపిస్తాడు. ఆయన వాక్యం కానీ ఆ రోజు కానీ చెప్పకపోతే ఏదో గిల్టీగా ఆయనకు ఉంటుందంట. ఒక్క రోజైనా వాక్యాన్ని దేవుని కొరకు ప్రకటించకపోతే నేను ఏదో తప్పు చేశాను, లేదో సంవాట్ కంప్లీట్ కాలేదు, పూర్తి చేయలేదు నా పనిని అని ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుందని చెప్పినాడు. దాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, వాక్యాన్ని ప్రకటించడానికి ప్రతిరోజు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రతిరోజు సిద్ధంగా ఉంటున్నాడు. కొంతమందికి ఆదివారం వాక్యం ఉంటుంది, లేదంటే వినే వాళ్ళకి ఆదివారం ఉంటుంది, చెప్పే వాళ్ళకు కూడా కొంతమందికి ఆదివారమే ఉండొచ్చు బహుశా. కానీ అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు, వాక్యమును నీవు ప్రకటించు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తే కానీ తెలియదు ప్రజలకి తెలియాలంటే మనం చెప్పాలి, చెప్పకపోతే తెలియదు. కాబట్టి వాక్యాన్ని ప్రకటించుము. ఇంకేమంటాడు? సమయమందును అసమయమందును ప్రయాసపడము. ఎప్పుడు నువ్వు ప్రయాసపడతావు? నీకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, సమయం ఉన్నప్పుడే కాదు. అన్నీ సర్దుకొని వస్తే, అన్నీ అనుకూలంగా ఉంటే, వాతావరణము, కరెంటు, ఫ్యాను, ఆరోగ్యము అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయనుకోండి, అన్నీ మనకేం ఇబ్బంది లేవనుకోండి, అప్పుడు ప్రకటించడం కాదు. నీకు సమయం ఉన్నా, సమయం లేకపోయినా. సమయం లేకపోవడం అంటే ఏంటి? యు ఆర్ వెరీ బిజీ సమ్వాట్ వర్క్, దో యూ షుడ్ బి కష్టపడు అని. నువ్వెంత సమయంలో ఇబ్బంది పడుతున్నా కూడా దేవుని కొరకు సమయమందును అసమయమందును ప్రయాసపడుము. నీ ప్రయాస ఎట్టుండాలంటే సమయం ఉన్నప్పుడే కాదు, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, అనుకూలం లేనప్పుడు కూడా నువ్వు ప్రయాసపడమని దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంది. అయితే సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు. ఎలా చెప్పాలి దేవుని యొక్క వాక్యాన్ని అంటే, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు. దీర్ఘశాంతం ఇది కొద్దిగా కష్టమైన పని. చాలాసార్లు మనకు అంత పెద్ద హడావిడి ఉంటుంది, లేదంటే కొంచెం షార్ట్ టెంపర్ ఉంటుంది. నాలాంటి వాళ్ళకైతే వెంటనే కోప్పడడం, తిట్టడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం అంటది, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు. నీ ఉపదేశం ఎలా ఉండాలంటే, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు. ఉపదేశించడం మాత్రమేనా? ఖండించుము. ఏదైతే తప్పుడు బోధ ఉందో, తప్పుడు నడతలున్నాయో, దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్న విధానాలు అయితే ఏవైతే ఉన్నాయో, వాటిని నువ్వేం చేయాలి? నాకెందుకులే అనకుండా ఖండించు. పోతే పోయిందుకు వస్తే ఖండించు. నేను రాత్రి ఒక మాట చెప్పినందుకు కొంచెం బాధపడ్డా, అరే అనవసరంగా మన వాళ్ళు కాస్త కోప్పడ్డానే అని. అదే దేవుని వాక్యం ఏమంటుందంటే, ఖండించు. మా పాస్టర్ అంది అది కరెక్టే కదా, తప్పే ఉంది, నువ్వు తప్పే మాట్లాడలేదు, చెప్పకపోతే ఎవరు చెప్తారు వాళ్ళకి. కాబట్టి దేవుని వాక్యం నువ్వు ఉపదేశించడం మాత్రమే కాదు, ఖండించు. ఖండిస్తే ప్రజలు ఇష్టపడతారా? ఖండిస్తే ఇష్టపడరు. మాటకు అడ్డురాబాకని అంటారు చాలాసార్లు. కొంతమంది మాట్లాడేటప్పుడు మనం మధ్యలో మాట్లాడితే మాటకు అడ్డురాబాక అంటారు. కాబట్టి ఈ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, నీవు సమయం అప్పుడే కాదు, నీకు అన్యం లేనప్పుడు కూడా నువ్వేం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉండు అని దేవుని వాక్యం ప్రకటన చేస్తూ ఉంది.
అయితే మనం చూస్తే చూడండి, ఇంకొంచెం మాట మనం గమనిస్తే ఇక్కడేమో చూడండి, సంపూర్ణమైన దీర్ఘశాంతితో ఖండించుము, గద్దించుము. ఖండించడం మాత్రమే కాదంట, గద్దించు అంట. గద్దిస్తాం. ఎవరిని గద్దిస్తారు? ఎవరిని గద్దిస్తాం? మన పిల్లల్ని ఏం చేస్తాం? గద్దిస్తాం. నువ్వు సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతంతో ఉపదేశించు మాత్రమే కాకుండా ఖండించుము. తప్పుడు బోధనలు మనం ఖండించాలి, తప్పుడు కథనాన్ని మనం ఖండించాలి. ఖండించడం మాత్రమే కాదు, గద్దించు. దేవుడిని గద్దిస్తాం. దేవుని వాక్యం ఉంది, అపవాదిని మీరేం చేయాలా? బతిలాడాలా? గద్దించాలా? గద్దించుము, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. కాబట్టి గద్దించడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. కాకపోతే గద్దించడం మాత్రమే కాదంట, బుద్ధి చెప్పుము. బుద్ధి మాటలు చెప్తాం. ఒరే నాన్న అట్ట కాదురా, ఇలా ఉండాలిరా బాబోయ్, అటుంటే ఇట్టుంటే పోతావురా, అట్లా ఉంటే ఇట్ట అయిపోతుందిరా, వాళ్ళ లైఫ్ చూడు ఎలా అయిపోయిందో, వీళ్ళ లైఫ్ చూడు ఎలా అయిపోయిందో, వాడి బ్రతుకు చూడు ఎట్ట అయిపోయిందో, వాళ్ళు చూడు ఎట్ట అయిపోయారో అని నువ్వేం చేయాలంటే బుద్ధి చెప్పుము. బుద్ధి చెప్పడం అంటే ఏంటంటే గద్దించడం కాదు. బుద్ధి చెప్పడం అంటే బుద్ధి మాటలు చెప్పి లోపరుచుకోవడం మీన్స్ మళ్ళా వెనక్కి రిటర్న్ బ్యాక్ చేయడం, మళ్ళా దేవునిలో ఎంకరేజింగ్ చేయడం, దేవునిలోకి తీసుకురావడం. మన పిల్లల్ని గద్దిస్తాం, మనం కొడతాం, మళ్ళీ ఏం చేస్తాం? వాడికి బుద్ధి మాటలు చెప్తాం. బాబు అట్లా కాదురా, అని బట్టి చేసి బట్టి ఇట్లా అయిపోతుంది, కరెక్ట్ కాదు, అది నీ లైఫ్ బాగుండదు నువ్వు అని చాలా బుద్ధి మాటలు చెప్పి, బుద్ధి చెప్పడం మీన్స్ వాడికి చెప్పి వాడిని మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకురావడం, దేవునిలోకి నడిపించడం. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటాడు, నువ్వు ఖండించుము, గద్దించుము, అంత మాత్రమే కాదు బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు గలవారై ఉన్నారు. ప్రజలు ఎలా ఉన్నారంట? హితబోధను ఇష్టపడట్లేదంట. ఆరోగ్యకరమైన బోధ ఏదైతే ఉందో దాన్ని ఇష్టపడట్లేదన్నమాట. ఆరోగ్యానికి మంచిగా ఉండే ఏదైనా ఉందో వాటిని ఇష్టపడట్లేదు. ఈటింగ్ షుగర్ నో మమ్మీ అంటారంట. ఈటింగ్ షుగర్ తినకూడదు అన్నమాట. కానీ మనకు ఏంటుంటుందంటే షుగర్ తినాలనిపిస్తుంటుంది, అది ఆరోగ్యానికి మంచిదేం కాదు. కానీ హితబోధ అంటే ఆరోగ్యకరమైనది ఏదైతే ఆహారం ఉందో, ఆరోగ్యాన్ని బాగు చేసేది ఏదైతే ఉందో వాటిల్ని చేయడానికి ప్రజలకు ఇష్టం లేదు. ఆరోగ్యకరమైన బోధకి సహింపక, ఏదైతే ఆరోగ్యకరమైన బోధ ఉందో, మంచిది ఏదైతే ఉందో, బాగు చేసేదే ఉందో, జీవితాన్ని ఆశీర్వదించేది అయితే ఉందో దానిని ప్రజలు సహించట్లేదన్నమాట. సహించే పరిస్థితులు లేరు. ఇది కరెక్ట్ కాదు బాబు, అలా ఉండకూడదు అంటే అది వినే పరిస్థితుల్లో లేరు. కానీ నువ్వేం చేస్తావంటే ప్రజలు ఎలా ఉన్నారంటే ఇవన్నీ చెప్పు. ఎందుకని? ఖండించు, బుద్ధి చెప్పు, సమయమైనక అసమయంగా ప్రయాసపడు. అదేవిధంగా వాళ్ళని గద్దించి బుద్ధి చెప్పు. ఎందుకు చెప్పాలి ఇవన్నీ? ఎందుకు ఖండించాలా? ఎందుకు బుద్ధి చెప్పాలా? ఎందుకు వారిని గద్దించాలంటే ప్రజలు ఎలా ఉన్నారంటే జనులు హితబోధను సహింపక, ఆరోగ్యకరమైన బోధ ఏదైతే ఉందో దానిని సహించక, దాన్ని వినడానికి ఇష్టం లేక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని, ప్రజలు ఎలా ఉన్నారంట? స్వకీయమైన దురాశలు కొన్ని ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళ ఇష్టాలు కొన్ని ఉన్నాయి. ఆ ఇష్టాల ప్రకారంగా ఎవరైతే చెప్తారో దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదైతే చెప్తారో, ఏది చెప్తే వాళ్ళకి ఇష్టమో. నాకు నిన్న ఒక సహోదరి ఫోన్ చేసింది, సార్ రేపు మా పాప పుట్టినరోజు పురుడు సార్, మీరు ఖచ్చితంగా మీరు ఉండాలా అంటే అన్నానమ్మ, రేపు ఆదివారం కదమ్మా, ఆరాధన టైమింగ్ కదా అంటే, ఆదివారం అవును సార్ ఆదివారమే, కానీ ఆదివారం చర్చిలో కాకుండా మా ఇంట్లో పెట్టేద్దాంలేండి సార్, కలిసిపోద్ది, అక్కడ కలిసిపోద్ది, అందరు ఇక్కడ కలిసిపోతుంది, ఆ తర్వాత భోజనాలు ఉంటాయి సార్, మీరు ఖచ్చితంగా ఉండాలి సార్ అని. కరెక్టే కదా? ఆదివారం అది జరిగిపోద్ది కదా. మరి కరెక్ట్ ఏంటి? కరెక్ట్ ఏంటి?
ఆదివారం ఆరాధన కదా, ఆదివారం ఆరాధనలో ఉండాలి కదా, దేవుని సన్నిధిలో ఉండాలి కదా. అప్పుడు నేనేం చెప్పినానంటే, అమ్మా ఇది కరెక్ట్ కాదు, ఆదివారం ఆరాధనలో ఉన్న తర్వాత వీలైతే 12 గంటలకి క్లోజ్ చేద్దాం, ఆ తర్వాత మీ ఇంటికి వద్దాం, ఆ తర్వాత ఒక చిన్న ప్రార్థన పెడదాం, ఆ తర్వాత మీ పాప పురుడికి కృతజ్ఞతగా ప్రార్థన చేద్దాం, ఇలా చేద్దాం బాగుంటుంది అని నేను చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం ఆలోచన చేసుకొని ఇది కరెక్టే సార్, సరే సార్ అట్లే చేద్దాం సార్ అన్నారు. అంటే ప్రజలు ఎలా ఉన్నారంటే కొంతమందిని ఏర్పాటు చేసుకుంటున్నారు, అంటే వాళ్ళకి జై కొట్టితే మంచోళ్ళు అనమాట. ఇప్పుడు నేను జై కొట్టలే, అయినా కూడా వాళ్ళు సార్ మీరు ఎట్ట చెప్తే అటు చేద్దాం సార్ అన్నారు. ఇక్కడ ఎవరంట తమ స్వకీయమైనటువంటి దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని వాళ్ళు ఏది చెప్తే అది కానీ జై కానీ కొడితే వాళ్ళు మంచివాళ్ళు. నువ్వు ఏది చెప్పినా కూడా జై కొడితే వాళ్ళు మంచివాళ్ళు. అట్లాంటి వాళ్ళని పోగు చేసుకున్నారంట. పోగు చేసుకుని సత్యమునకు చెవినియ్యక, ఏదైతే సత్యమైతే ఉందో, వాస్తవం అయితే ఏదైతే ఉందో దానికి చెవు నగ్గకుండా ఏం చేస్తానంట, కల్పనా కథల వైపు తిరిగేటువంటి కాలం ఇది. దిస్ ఈజ్ అ టైమ్, ఇట్ ఈస్ నాట్ ఫర్ హెల్తీ ప్రీచింగ్, ఆరోగ్యకరమైన బోధకు కాకుండా కల్పనా కథల వైపు తిరిగేటువంటి కాలం. కల్పనా కథల వైపు, వాస్తవాలు కాదు అవి, కల్పనా కథల వైపు తిరిగేటువంటి కాలములో మనం జీవిస్తున్నాం కనుక వచ్చును. అయితే నీవు ఇలాంటి పరిస్థితుల మధ్య ఉన్నావు, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ఈజ్ వెరీ బ్యాడ్, ద సిచ్యువేషన్ ఈజ్ నాట్ గుడ్ ద అవుట్ సైడ్. కాబట్టి నువ్వేం చేస్తావంటే, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము. నువ్వేం చేయాలంటే శ్రమపడము, సువార్థికుని పని చేయుము, నీ పరిచర్ను సంపూర్ణముగా జరిగించు. నువ్వేం చేస్తావు? ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది కనుక, ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం కొనసాగించబడుతున్నాం కనుక నువ్వేం చేయాలంటే అన్ని విషయంలో మితంగా ఉండు. నీ వస్త్రధారణ, నీ బట్టలు, నీ తినే తిండి, నీకున్నటువంటి ఇల్లు, నీకున్నటువంటి స్థలం, పొలం, లేదంటే నీ వస్త్రాలు, నీ బండి, నీ బైకు, నీ కారు, నువ్వేదైతే ఉన్నావో దాంట్లో మితంగా ఉండు. చాలాసార్లు కొంతమంది మనం ఏమనుకుంటామంటే, నేను అన్నిటికంటే గ్రేట్గా ఉండాలి అనుకుంటాం. యూ ఫీల్ దట్ మనం ఒక వీధిలో ఉంటే, ఈ వీధిలో అందరికంటే నేను కొంచెం బాగుండాలి, అందరికంటే కొంచెం సంథింగ్ స్పెషల్గా ఉండాలి, నా బైక్ కొంచెం స్పెషల్గా ఉండాలి, నా వస్త్రాలు కొంచెం స్పెషల్గా ఉండాలి, నా హెయిర్ స్టైల్ కొంచెం స్పెషల్గా ఉండాలి, నేను తినే తిండి కూడా కొద్దిగా స్పెషల్గా తినాలి, అందరు తినే తిండి తినకూడదు. సంథింగ్ న్యూ, పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ దట్ ఐ యామ్ సంథింగ్ ఈజ్ స్పెషల్ టు ది అదర్స్. నేను ఇతరుల కంటే ఇతరుల లాంటి కాదు, నేను సమ్వాట్ బెటర్ దాన్ ది పీపుల్, అదర్ పీపుల్, ఇతరుల కంటే నేను కొంచెం బెటరు అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే పౌలు అంటాడు, అన్ని విషయంలో నువ్వు మితంగా ఉండు, నువ్వు తగ్గించుకో బాబు. తగ్గించుకోవడం సరిపోదు, నువ్వు శ్రమ పడాలి. చెప్పండి, ఏం చేయాలంట? శ్రమ ఎవరికి ఇష్టం? కష్టం ఎవరికి ఇష్టం? అసలు ప్రశాంతంగా పడుకొని నిద్రపోమంటే నిద్రపోతాం. ఇప్పుడు వచ్చి వర్షం వస్తుందో రాదు, వర్షం వస్తుందేమో. అయితే శ్రమపడము, శ్రమపడ్డం మాత్రమే కాకుండా సువార్థికుని పని చేయి. ఏం చేయాలా? సువార్థికుడు ఏం చేస్తాడు? సువార్థికుడు అని బోర్డు పెట్టుకుంటే సరిపోదు. చాలామంది బోర్డు పెట్టుకుంటారు, ఐఎమ్ ఎవెంజలిస్ట్ అని. హూ ఈజ్ ఎవెంజలిస్ట్? హూ ఈజ్ సువార్థికుడు? ఎవరు సువార్థికుడు అంటే సువార్తను ప్రకటించేవాడు. ద పర్సన్ హూ ప్రొక్లైమ్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్, అబౌట్ హిస్ బర్త్ అండ్ డెత్ అండ్ రెజరక్షన్. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క పుట్టుకని, ఆయన యొక్క మరణాన్ని, పునరుద్ధానాన్ని తెలియపరుస్తారో వాళ్ళు సువార్థికులు. సువార్థికులు అంటే ఎవరు? సువార్థికులు అంటే యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ ఉంది, యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా మనకు పరలోకం ఉంది. యేసు ప్రభువులకు ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తిని దేవుడు రక్షించి పాపాలు తీసివేసి ఆ వ్యక్తిని పరలోకంలోకి తీసుకుని వెళ్తాడు అని ఎవరైతే చెప్తారో, మేబీ దే ఆర్ ఫిమేల్, మేల్ ఆర్ ఫిమేల్, ఆర్ బ్రదర్ ఆర్ సిస్టర్, వాళ్ళు స్త్రీలై ఉండొచ్చు, పురుషులై ఉండొచ్చు. దట్ ఈస్ నాట్ ఎ జెండర్ డిస్క్రిమినేషన్, బట్ పర్సన్ హూ ఆర్ బర్డన్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ది అదర్ పీపుల్,
Those who are not having the Jesus Christ, that person is called as evangelist. ఎవరైతే యేసు ప్రభు యొక్క స్వార్థను గురించి ఇతరులతో ప్రకటన చేస్తారో వాళ్ళు సిస్టర్స్ అయినా అవ్వచ్చు, బ్రదర్స్ అయినా అవ్వచ్చు, వాళ్ళని ఏమంటామంటే సువార్థికులు అంటారు. అందుకని పౌలు అంటాడు, నువ్వు శ్రమపడు, సువార్థికుని యొక్క పని చేయి. దానికేమో నీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సువార్థిక పని చేయాలంటే, నువ్వు దేవుని వాక్యం ఇతరులతో చెప్పాలంటే నీకేమీ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. డిఎల్ మూడీ అనే దైవజనుడు అమెరికాలో స్థారమైన సువార్త చేసేవాడు. ఆయన చెప్పుల షాపులో పనిచేస్తా అనేక మందికి సువార్తను ప్రకటించేవాడు. ఆయనకి ఎవరు డబ్బులు ఇచ్చేది కానీ, ఆయన ఎంకరేజ్ చేసినట్టు కానీ, నువ్వు బాగా చెప్తే నీకు దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పింది కూడా లేదు. ఆయన చాలామందికి సువార్తను ప్రకటించిన తర్వాత, ఆయన పాస్ట్ అయిన తర్వాత దాదాపు 20 లక్షల మందిని ఆయన ప్రభులోకి నడిపించాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలా? మనం సువార్థికను పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. అరకొతరకలుగా కాదు. కొంతమంది అరకొరకలుగా పనిచేస్తూ ఉంటారు, ఇష్టం ఉంది ఇష్టం లేనట్టుగా పనిచేస్తూ ఉంటారు. ఎలా చేయాలంట? సంపూర్ణంగా పనిచేయి, సంపూర్ణంగా పని జరిగించము. అయితే ఇక్కడ చెప్తున్నాను, నేను ఇప్పుడే ప్రాణార్పంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయి కాలం సమీపించింది, నా మరణదినం సమీపించింది కనుక నువ్వేం చేస్తావు అంటే, సమయం అనక అసమయం అనక దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించము, బుద్ధి చెప్పు, గద్దించుము, బుద్ధి చెప్పుము, ఖండించుము. ప్రజలు ఎలా ఉన్నారంటే హితబోధకు చెవునియక కల్పనా కథల వైపు తిరిగేటువంటి కాలంలో మనం జీవిస్తున్నాం. వీఆర్ ఇన్ ద సిచ్యువేషన్ లైక్ దట్. ద పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బర్డన్, నాట్ ఫర్ సాక్రిఫైస్, నాట్ ఫర్ సఫరింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు కోసం కష్టపడడానికి కానీ, శ్రమపడడానికి కానీ, లేదంటే ఏదైనా పోగొట్టుకోవడానికి కానీ ఇష్టపడే రోజుల్లో మనం లేవు. రీసెంట్గా నేను చాలా ఇంటర్వ్యూస్ చూస్తూ ఉన్నా. సాంగ్ ఆఫ్ సియోన్ అనే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంటుంది. దాంట్లో కొంతమంది వాళ్ళ ఇంటర్వ్యూస్లో వాళ్ళ సాక్రిఫైస్ గురించి చెప్పినప్పుడు ఎంతో ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఈరోజు మార్నింగ్ ఒక ముస్లిం ఫ్యామిలీ నుంచి, హీఈస్ ఎ ముస్లిం కన్వర్టెడ్ క్రిస్టియన్, అలా మిస్సెస్ కూడా వాళ్ళ నాన్న ముస్లిము, వాళ్ళ అమ్మ వచ్చి బ్రాహ్మణ్, ఆమె కన్వర్టెడ్. వీళ్ళ గురించి వింటున్నప్పుడు, వాళ్ళు సాక్రిఫైస్ చూసినప్పుడు వాళ్ళు ఎంతో ప్రభు కోసం కష్టపడుతూ వచ్చారు. వన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫ్రమ్ తిరుపతి, ఆమె డాక్టర్ అనమాట. షీ ఈజ్ ఎ డాక్టర్. ఆమె డాక్టరు ఆమె నిర్ణయించుకుంది, నేను సేవకుని మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. నా డాక్టర్ వృత్తిని వదిలేసి నేను సేవ చేద్దాం అనుకుంటున్నానని వాళ్ళ నాన్నతో చెప్పేసింది, నేను సేవ చేద్దాం అనుకుంటున్నాను. సరే, ఇంక ఈ అమ్మాయి పెళ్లి చేసుకోదని, ఎట్లా పెళ్లి చేసుకుందామంటే ఆమె చెప్పింది, నేను ఆయన పెళ్లి చేసుకుని నేను చూడనని. సరే, మొత్తానికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. తెరా చూస్తే ఆయనకి బాల్ హెడ్ అనమాట, అంటే ఎంటికలు లేవు, తల ఎంటికలు లేవు. వాళ్ళ నాన్న వచ్చి అడిగాడు, అమ్మా నీకంటే చాలా పెద్దోళ్ళగా ఉన్నాడు, 10 years గ్యాప్ కదా, చూడడానికి పెద్దగా ఉన్నాడమ్మా. వాళ్ళు చూస్తే వ్యవసాయ కుటుంబం, వీళ్ళేమో ఉద్యోగస్తుల కుటుంబం. ఇప్పుడు ఎట్లుంటుంది చూడండి, ఉద్యోగస్తులనే చేసుకుంటారు, టీచర్ని, సాఫ్ట్వేర్ని, డాక్టర్లు, యాక్టర్లు, వ్యవసాయదారులు అయితే వ్యవసాయదారులకే ఇచ్చి పెళ్లి చేసుకోవడం, అట్లా చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ఎ ట్రెండింగ్. అక్కడేంటంటే ఆమె డాక్టర్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉద్యోగస్తులే, ఈయన వచ్చి వ్యవసాయం చేసుకునేవాడు. పాస్టర్ అయితే ఈజ్ ఎ పాస్టర్, బట్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, బట్ షీ ఈజ్ ఎ డాక్టర్. But her background is all are educators and employees, government employees. కానీ ఆమె నిర్ణయించుకునింది, ఎలాగైనా నేను నన్ను అట్లా చేసుకుంటానని. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఆశీర్వాదకరంగా ఉందో. ఇప్పుడు మీరు అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంటే పాడతారు. ఆయన ఎవరో కాదు, వాళ్ళ కొడుకు అనమాట ఆయన ఆశ. బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ సాక్రిఫైసింగ్ ఈజ్ దేర్. బట్ ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ ఎట్లా ఉందంట, ది సిచ్యువేషన్ ఈజ్ నాట్ లైక్ దాట్. ఇప్పుడు అలాగా సాక్రిఫైస్ చేసి ప్రభు కోసం కష్టపడాలనుకున్న రోజుల్లో మనం ఉండట్లా. ఈజ్ దేర్, సమ్ పీపుల్ ఆర్ దేర్, కొంతమంది ఉన్నారు, నేను కాదనట్లేదు కానీ, బట్ మెనీ పీపుల్ నాట్ లైక్ దట్. ఎక్కువ మంది అలాగా లేరు. వాట్ ఆర్ ద షార్ట్ కట్స్ ఏమున్నాయి, తొందరగా డెవలప్ అయ్యే ఉన్నాయి, ప్రశాంతంగా ఉండేవి ఉన్నాయి, ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి. These people are searching like that, but no one can sacrifice to God
ఆర్ సఫరింగ్ టు గాడ్, ద పీపుల్ నాట్ లైక్ దట్. ఎవరైతే శ్రమ పడడానికి కష్టపడడానికి ఇష్టం లేని ప్రజలుగా ఉంటా ఉన్నారు. నిన్న మన సోదరులు ఇద్దరు చాలా కష్టపడుతున్నారు, దినేష్, చందు, జాన్ వెస్లీ, దానియలు. నేను వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ వచ్చా. ఒక పక్క అక్కడేమి మనకు అన్నీ అనుకూలంగా ఏం లేవు. మా ఇంట్లో మా అన్న కూడా కొంచెం బాధపడతా ఉన్నాడు వద్దు అన్నట్టు. బట్ ది థింగ్ ఈజ్ మనం ఎవరి కోసం పడుతున్నామంటే దేవుని కొరకు. అది దేవుని కోసం కాదు, మనం అక్కడున్న ప్రజలు రక్షించబడాలా అని. కానీ వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి ఇలాంటి ప్రజలు ఇప్పుడు లేరు. అంటే దేవుని కోసం కష్టపడాలంటే ప్రజలు లేని కాలంలో మనం జీవిస్తున్నాం కనుక, నీవైతే శ్రమపడము, స్వార్థికుని పని చేయము. నువ్వు చేసే పని ఎలా చేస్తావు? త్వరకగా కాకుండా సంపూర్ణంగా చేయి. యేసు ప్రభు వారు మన కోసం రక్తం కార్చినప్పుడు ఆయన కంప్లీట్ బ్లడ్ కార్చాడు, ఫుల్. ఆయన ఒక్క రక్తబొట్టు కూడా ఆయన శరీరంలో లేదు. ఒక్క రక్తబొట్టు కూడా ఆయన శరీరంలో లేదు. మొత్తం రక్తం అంతా సంపూర్ణంగా ఆయన పని కార్యం చేశాడు. అందుకని ఆయన ఏమన్నాడు? సమస్తము సమాప్తమైంది. ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్. కాబట్టి అయితే నేను ఇప్పుడే ప్రాణార్పణగా పోయబడుచున్నాను కనుక, నేను ఎడలిపోయే కాలం సమీపిస్తుంది కదా, మంచి పోరాటం పోరాడి తిని ఆయన గురించి చెప్పుకుంటున్నాడు. నేనైతే మంచి పోరాటాన్ని పోరాడాను, నువ్వు కూడా అలా చెయ్యి అని చెప్తున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని ఈ విషయాల్లో మాట్లాడుతూ వస్తున్నాడు. అవకాశం ఉంటే మీరు మళ్ళొకసారి చదవండి, ప్రార్థించండి. దేవుడి కొరకు మనం నిలబడేటువంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, ఆలోచనకర్తమైన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, నిన్నటి దినమందు మీరు ఎంతో ఆశీర్వాదకరంగా మరి ప్రార్థనా కూడికను జరిగిస్తూ వచ్చారు. ఒక పక్క వర్షము రాకుండా మీరు ఆపారు. కరెంటు ఎంతో ఇబ్బంది పెట్టింది, అయినా కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా సహాయం చేశారు. దానికోసం నీ బిడ్డ